Sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Parliament, in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that issue in this house. నిన్న సాయంత్రం లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ 14th ఫిబ్రవరి 2014 ఒక బ్లాక్ డే, డార్క్ డే గా వర్ణిస్తూ పార్లమెంట్ లో ఆ రోజు స్పీకర్ మీరా కుమారి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ తప్పు నిర్ణయం అని, ఆ రోజు తలుపులు పెట్టి మరీ నిర్ణయం తీసుకుర్రని చెప్పి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రావడం జరిగింది. వాళ్ళ సొంత పార్టీ నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నేను తెలంగాణ ఇయ్యాలి అని కోరుకునే వ్యక్తిని అని ప్రత్యేకంగా ఓపెన్ గా చెప్పిండు. ఓపెన్ గా వాళ్ళందరూ కూడా పార్లమెంట్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ ని తెలియజేసారు, అన్ని పొలిటికల్ పార్టీలు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికే నిన్న పార్లమెంట్ ఫ్లోర్ మీద మాట్లాడుతూ, లోక్సభలో ఫ్లోర్ మీద మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ప్రక్రియనే తప్పు పట్టడాన్ని నేను ఖండిస్తున్నాను. ఇదంతా చూస్తుంటే మరి నీకు అవగాహన ఉందా? మరి 2014లో అది జరిగినప్పుడు నువ్వు ఏ వ్యాపారంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యంగా మీరు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మీరు చరిత్రను తెలుసుకోవాలి, లేదా మీ నాయకులను అడిగి వాస్తవాలు మాట్లాడాలి. ఏది మీ టీడీపీ నాయకులు, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఊకునేది లేదు. డెఫినెట్ గా దీని మీద మీరు మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఫ్లోర్ మీద మాట్లాడి రికార్డులకు ఎక్కే విధంగా మీరు మాట్లాడాలని తప్పు పడుతున్నా. ముందు ముందు ఇటువంటి చర్చలు రాకుండా, ఇటువంటి చర్చలకు తావు లేకుండా చూడండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మన ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాం.